ఇంకో 2 days లో ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేయబోతున్నారు. అవునండి. ఎవరికి రావచ్చు అంటే ఇప్పుడైతే పోటీ అయితే ఇద్దరి మధ్యన ఉందండి. అమర్ గారికి ఉంది, ప్రశాంత్ గారికి ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రన్నర్ అవుతారు, ఒకరు విన్నర్ అవుతారు, అదైతే కన్ఫర్మ్. నేనైతే అమర్దీప్ ఫ్యాన్ కాబట్టి అమర్ గారు గెలిస్తే హ్యాపీ అనే ఫీల్ అవుతా. అలా అదేవిధంగా పల్లవ ప్రశాంత్ గారు గెలిచినా సరే హ్యాపీ, ఎందుకంటే ఆయన డబ్బు అనేది పంచుతా అన్నారు ప్రజలకి. చాలా ఉందండి. అసలు కరెక్ట్గా చెప్పాలంటే శివాజీ గారు ఒక ప్లాన్ ప్రకారం కానీ రైతు బిడ్డ గారిని అదే ప్రశాంత్ గారిని కానీ నడిపించి కానీ ఉండకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన ఇంత స్టేజ్ వరకు వచ్చేవాళ్ళు కాదేమో. ఇప్పుడు ఎవరైనా సరే గొప్ప అనుకోవచ్చు, ఎందుకంటే ఆర్టిస్ట్ అయి ఉండి కానీ ఇంతవరకు రావడం అనేది అమర్ గారు అంత ఆర్టిస్ట్ అయిన తర్వాత అంతవరకు వచ్చిండ్రు. అదేవిధంగా పల్లవ ప్రశాంత్ గారు అంత తొందరగా ఫేమస్ అవ్వడం కూడా అతను కూడా అంత తొందరగా రైతు బిడ్డ అని పెట్టుకుని అంత చిన్న స్టేజ్ నుంచి అంత పెద్ద స్టేజ్ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి రారు కదా. సో ఆ విషయంకి వస్తే అమర్ గారే గొప్ప అనుకోవచ్చు కదండి, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గా నేను అమర్దీప్ గారే గొప్ప అనుకుంటాను. కానీ శివాజీ గారు అమర్ గారికి కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. అరే నువ్వు ఇట్లా ఉండాలి, అగ్రెసివ్ కాకు, అదేవిధంగా ఈ ఫౌల్స్ ఆడుకో అని చెప్పేసి అన్నారు. శివాజీ కాకపోతే ఎక్కువ సపోర్ట్ చేసింది అయితే పల్లవ ప్రశాంత్ గారికి చేయబట్టే. పల్లవ ప్రశాంత్ గారు చెప్పాలి అంటే పల్లవ ప్రశాంత్ గారు ఇప్పుడు ఈ స్టేజ్ దాకా ఉన్నారు అంటే లాస్ట్ వీక్ దాకా ఉన్నారు అంటే రీజన్ అయితే శివాజీ గారే. అమర్దీప్ గారే గొప్ప కదండి. ఇప్పుడు ఒకరు సపోర్ట్ తీసుకొని తను వచ్చిండ్రు, గేమ్ ఎట్లా ఆడాలి ఏంటి ప్రతి స్ట్రాటజీ కూడా ఆల్మోస్ట్ అన్నీ శివాజీ గారు చెప్పినవి. అదేవిధంగా శివాజీ గారు ఏం చెప్తే అది వింటారు. అంతెందుకు మొన్న బీబీ మర్డర్ అమ్మాయి అదేంటి బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ని మర్డర్ చేసేటప్పుడు నువ్వు స్టోర్ రూమ్లోకి వెళ్ళంటే స్టోర్ రూమ్లోకి ఉండిపోయిండ్రు ప్రశాంత్ గారు చాలాసేపు, ఆల్మోస్ట్ చాలా గంటల సేపు ఉండిపోయిండ్రు. సో శివాజీ గారు ఏం చెప్తే అదే ఆల్మోస్ట్ పల్లవ ప్రశాంత్ గారు ఫాలో అవుతారు. కానీ అమర్దీప్ అనేది తన మైండ్తో ఆడుతున్నారు కాబట్టి సో తనే గొప్ప నా విషయంలో.